ట్రీట్మెంట్ అప్పుడు ఈజీగా ఉంటుంది. నిమోనియా బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో న్యూమోనియాని అరికట్టాలంటే ఎలాగా? ఓకే, న్యూమోనియాని అరికట్టాలంటే ఫస్ట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నప్పుడు ముఖ్యంగా మనం ఇంట్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, సో ఇందాక అనుకున్నట్టు 3 జాగ్రత్తలు ఏంటంటే ఈ వాతావరణంలో ఎస్పెషల్లీ ఎదుటి వాళ్ళకి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మాస్క్ ధరించడం ముఖ్యం, చేతులు శుభ్రంగా ఉండడం ముఖ్యం, పరిశుభ్రత చుట్టుపక్కల పరిశుభ్రత ఉండడం కూడా ముఖ్యం 2, అండ్ సామాజిక దూరం అట్లీస్ట్ 2 మీటర్స్ దూరం ఉండడం ముఖ్యం. ఇది ముఖ్యమైనటువంటి ప్రివెన్షన్. ఎస్పెషల్లీ ఒక రూమ్లో వేరే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళకి జలుబు దగ్గు ఉందా, వాళ్ళకి ఫీవర్ ఉందా, ఎస్పెషల్లీ అటువంటివి గమనిస్తే అటు వాళ్ళు మాస్క్ ధరించడం ముఖ్యం, మనం కూడా మాస్క్ ధరించడం ముఖ్యం. సో ఈ 3-4 జాగ్రత్తలు కంపల్సరీగా తీసుకోవాలి. రెండో పాయింట్ ఇన్ ప్రివెన్షన్లో అన్నిటికన్నా ముఖ్యం మనం వ్యాక్సిన్స్ వేసుకోవాలి. ఈ వ్యాక్సిన్స్ అన్నవి చాలా 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 అతి ఇంపార్టెంట్, అతి ముఖ్యమైనటువంటి ఇంటర్వెన్షన్స్. ఇఫ్ దేర్ ఈజ్ వన్ ఇంటర్వెన్షన్ ఇన్ దిస్ ఎంటైర్ వరల్డ్ విచ్ ఈజ్ సార్ట్ ఆఫ్ రెవల్యూషనరీ అంటే అది కంపల్సరీగా వ్యాక్సిన్స్. ఇప్పుడు మనం గమనించినట్టయితే సింపుల్, మనం బోల్డ్ అన్ని అడ్వర్టైజ్మెంట్లు చూసుంటారు, ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోమని. దానివల్ల చాలా ఉపయోగం ఉంది. ఫ్లూ వ్యాక్సిన్ అన్నది ఇప్పుడు మనకు లభించేటువంటి ఫ్లూ వ్యాక్సిన్ అన్నది యూజువలీ క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్స్. అంటే అందులో 2 స్వైన్ ఫ్లూకి సంబంధించినటువంటి స్ట్రెయిన్స్ ఉంటాయి, ఇంకొక 2 నార్మల్గా ఈ సీజనల్లో అంటే ఆర్ఎస్వి అవనివ్వండి, లేకపోతే రైనో వైరస్ అవనివ్వండి, లేకపోతే హెచ్ ఇన్ఫ్లుయెన్జా అవనివ్వండి, ఎటువంటి ఫ్లూ సంబంధించిన మోస్ట్ కామన్ది ఆ వ్యాక్సిన్లో ఉంటుంది. ఆ వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే మనకి ఆ వ్యాధి సోకే అవకాశాలు తక్కువ అవుతాయి. సో ఈ ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఇట్స్ ఎ సింపుల్ వ్యాక్సిన్, అండ్ ఎవ్రీ సీజన్ ముందు అంటే యూజువల్గా జూన్, జూలై, ఆగస్ట్ ఆ వైరల్ సీజన్ మొదలయ్యే ముందు తీసుకోవడం చాలా చాలా ముఖ్యం. సో ఇది వైరస్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్స్. అదేవిధంగా బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి. చిన్నపిల్లల్లో న్యూమోకాకల్ న్యూమోనియా దాని కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. అటువంటి న్యూమోకాకల్ న్యూమోనియా రాకుండా ఉండాలి అంటే చంటి పిల్లల నుంచి ఒక 4 మోతాదులు తీసుకోవటం అవసరం. ఇప్పుడు గవర్నమెంట్ ఆసుపత్రుల్లో కూడా ఇస్తూ ఉన్నారు. అది యూజువల్గా 1.5, 2.5 నెలలు, 3.5 నెలలు ఏదైతే వ్యాక్సిన్ రెగ్యులర్గా ఇస్తారో ఆ టైంలోనే గవర్నమెంట్లో కూడా అవైలబిలిటీ ఉంది. దీని యొక్క బూస్టర్ డోసు యూజువల్గా 15 నెలలకి, సంవత్సరం నుంచి 15 నెలల టైంలో కూడా ఆ బూస్టర్ డోస్ కూడా ఇస్తాం. సో ఇది న్యూమోనియా ఆర్ న్యూమోకాకల్ న్యూమోనియాకి సంబంధించినటువంటి వ్యాక్సిన్. మిగతా న్యూమోనియాలు ప్రివెంట్ చేసే వ్యాక్సిన్ ఇంకా లేదు. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే కొంచెం ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్న పిల్లలకి దెర్ ఈజ్ అనదర్ వ్యాక్సిన్ కాల్డ్ ఇంకొక న్యూమోకాకల్ వ్యాక్సిన్, న్యూమోవాక్ 23 అని, ఇంకా ఎక్కువ సార్ట్ ఆఫ్ స్ట్రెయిన్స్ ఉండేటువంటి న్యూమోకాకల్. అది యూజువల్గా 3, 4, 5 ఇయర్స్ దాటిన పిల్లలకి అది ఇచ్చినట్టయితే న్యూమోనియా తరచు రాకుండా ఉంటుంది. సో ఇట్ ఈస్ అ స్మాల్ కాస్ట్ కంపేర్ టు హాస్పిటలైజేషన్, తర్వాత పిల్లలు బాధపడతాం, తర్వాత దానికి బోల్డన్ని ఖర్చులు అవ్వటం, ఇవన్నీ గమనించినట్టయితే కంపల్సరీగా వ్యాక్సిన్ ఇవ్వడం చాలా చాలా ముఖ్యం.